Hi friends, welcome back to our YouTube channel Vivek the Piano Player. ఈ రోజు మనం వచ్చేసి Yamaha PSR E473 కీబోర్డ్ రివ్యూ అయితే చేయబోతున్నాం. లెట్స్ మూవ్ ఆన్ టు ద వీడియో. ఇదే మన బాక్స్ వచ్చేసి మనకు మొత్తం 11 కిలోస్ ఉంది. మొత్తం బాక్స్ పైన Yamaha PSR E కీబోర్డ్ 73 మనకైతే వీడియో అయితే ఫోటో అయితే మనకైతే ప్లేస్ చేసిండ్రు. అండ్ ఆల్సో మనకు బ్యాక్ సైడ్ లో చూసుకుంటే అన్ని మనకు ఫీచర్స్ అనేది వచ్చినాయి. ఇది మనకు వచ్చేసి కీబోర్డ్. దీని ఫస్ట్ మనం పోర్ట్స్ గురించి మాట్లాడితే మనకు చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఇది యాక్చువల్గా 61 కీస్ కీబోర్డ్ వర్స్టైల్. దీంట్లో మనకి ఎన్ని టెక్నికల్ ఫీచర్స్, ఇంపార్టెంట్ ఫీచర్స్, అండ్ ఇది వచ్చేసి బిగినర్స్ కి అండ్ ఆల్సో ప్రొఫెషనల్ కీబోర్డ్స్ కి ఇద్దరు యూజ్ అవుతాయి. ఎందుకంటే హోస్ట్ పోర్ట్స్ అనేది మనకైతే అవైలబుల్ లో ఉన్నాయి. యూఎస్బి అండ్ ఆల్సో మిడి పోర్ట్స్ అయితే మనకైతే ఇచ్చేసిండు రెండు. అండ్ ఆల్సో ఫోను, మైక్, మనకు దీంట్లో ఆప్షన్ ఏంటంటే గెయిన్ సింబల్ ఇచ్చిండు. దీని నుంచి వాల్యూమ్ కంప్రెస్ ఇంక్రీజ్ చేయొచ్చు, లెవెల్ అప్ లెవెల్ డౌన్ కూడా చేయొచ్చు. అండ్ ఆల్సో సస్టైన్ అవుట్పుట్ L+R LR రెండు మనకైతే పోర్ట్స్ అయితే ఉన్నాయి మనకి. ఇప్పుడు ఈ కీబోర్డ్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుతున్నాం. మనకు ఇక్కడ చూసుకుంటే Yamaha కీబోర్డ్ అని అయితే మనకు బ్రాండ్ నేమ్ అయితే మనకు ఇచ్చారు. అండ్ ఆల్సో మనకి ఇప్పుడు ఇక్కడ ఈ పోర్ట్స్ దగ్గరకు వస్తే సస్టైన్ అనేది పోర్ట్ అనేది ఇచ్చిండ్రు. మనకు సాఫ్ట్ గా ప్లే చేసేటప్పుడు పియానో, గ్రాండ్ పియానో లెవెల్ రావడానికి అవుట్పుట్స్ 6 అండ్ లెఫ్ట్+R అయితే మనకి ఇచ్చిండ్రు. అవుట్పుట్ ఎక్స్టర్నల్ స్పీకర్స్ కనెక్ట్ చేసుకోవడానికి అండ్ ఫోన్స్ నార్మల్ గా మనం ఫోన్స్ వాటివి యాప్ నుంచి డైరెక్ట్ యూజ్ చేసుకోవడానికి. అండ్ మైక్ ఇన్పుట్, మనం మైక్ కావాలనుకుంటే మైక్ గురించి మనకు అయితే అవసరం అవుతుంది. ఈ గెయిన్ అనేది మీకు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం వాయిస్ కంప్రెస్ కానీ లెవెల్ డౌన్ కానీ చేసుకోవడానికి ఈ గెయిన్ యూజ్ అవుతుంది. ఆక్సిన్, ఇది మీ అందరికి తెలిసి ఆక్స్ కేబుల్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇది మెయిన్ గా ఈ పోర్ట్స్ యూఎస్బి పోస్ట్ పోర్ట్స్ అన్నమాట. ఇది యూఎస్బి బి అండ్ ఆల్సో ఇది యూఎస్బి సి. దీని నుంచి మనం కంపోజింగ్ కానీ ప్రొఫెషనల్ కీబోర్డ్స్ మాత్రం ఈ పోర్ట్స్ యూజ్ అవుతాయి. అండ్ కమింగ్ టు లాస్ట్ పోర్ట్, ఇది మనకు పవర్ పోర్ట్. ఇది మనం దీంట్లోకే పవర్ కనెక్ట్ చేసుకుంటే మనము కీబోర్డ్ అనేది మనకు ఆన్ అవుద్ది. అండ్ ఇక్కడ మనకు PSR E473 అంటే లోగో అయితే ఇచ్చిండు. ఇప్పుడు మనం చూసుకుంటే ఇది వర్స్టైల్ 61 కీస్ కీబోర్డ్ కాబట్టి పోర్టబుల్ కీబోర్డ్. ఇది కూడా మనకు దీంట్లో మెయిన్ ఫీచర్ వచ్చేసి టచ్ సెన్సిటివిటీ. మనం గట్టిగా ప్రెస్ చేస్తే లౌడర్ సౌండ్ వస్తుంది. అండ్ నార్మల్ గా ప్రెస్ చేస్తే పియానో సౌండ్, చాలా లైట్ గా ప్రెస్ చేస్తే క్వైటర్ అనేది వస్తుంది. ఇది మనకు ట్రినిటీ కాలేజ్ లండన్ కానీ అటువంటి ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు ఇవైతే మనకైతే యూజ్ అవుతాయి. అండ్ ఆల్సో మనకి దీంట్లో స్పెసిఫిక్ గా వచ్చేసి మోషన్ ఎఫెక్ట్ అనేది ఇచ్చిండ్రు. మనం సంథింగ్ ఎలక్ట్రిక్ గిటార్ కానీ సంథింగ్ ఎలక్ట్రిక్ ఇన్స్ట్రుమెంట్స్ టోన్స్ పెట్టుకొని మనం వాడుతున్నప్పుడు మనకు మోషన్ ఎఫెక్ట్ నుంచి దాన్ని కొంచెం ఇట్లా పిచ్ లాగా మనకు కొంచెం ఎక్స్టెండ్ చేయడానికి వస్తుంది అది సౌండ్. మీరు ఒకసారి తీసుకుంటే చెక్ చేసుకోవచ్చు. మనకు అమెజాన్ లో అండ్ ఆల్సో ఫ్లిప్కార్ట్ నా డిస్క్రిప్షన్ లో కూడా మీకు అవైలబుల్ ఉంది మనకు. అండ్ ఆల్సో మనకు ఆర్టికులేషన్ అనే ఎఫెక్ట్ కూడా ఉంది. ఇది కూడా కొంచెం సేమ్. మనకు దీన్ని బ్రేక్ చేసి అయితే మనకైతే ఇది ఇస్తుంది, బ్రేక్ చేస్తుంది అనమాట. మనం మ్యూజిక్ కానీ టోన్స్ కానీ ప్లే చేసేటప్పుడు ఇందులో మనకు వచ్చేసి మొత్తం 820 వాయిసెస్ అయితే మనకైతే అవైలబుల్ ఉన్నాయి. టోన్స్ లో 820 వాయిసెస్ పర్ఫెక్ట్ గా 840 అకంపాయింట్మెంట్ స్టైల్స్ అయితే మనకి ఇచ్చిండ్రు. దీంట్లో క్విక్ శాంపులింగ్ ఇచ్చిండ్రు, లూపింగ్ ఇచ్చిండ్రు, ఎక్సెట్రా. అండ్ ఆల్సో మనకు ఒకటైతే పిచ్ బెండ్ కూడా ఇచ్చిండ్రు. మనం పిచ్ అప్ కానీ పిచ్ డౌన్ కానీ చేసుకోవచ్చు. మనకు స్పీకర్స్ విత్ యాంప్లిఫైర్ కూడా మనకైతే ఈ కీబోర్డ్ అయితే ఇచ్చిండ్రు. మనకు స్పెసిఫిక్ గా ఏ కీబోర్డ్ అయితే మనకి యాంప్లిఫైర్ అయితే అవైలబిలిటీలో ఉండదు. 6+వాట్స్ అంటే మొత్తం 12 వాట్స్ స్పీకర్ సౌండ్ అయితే మనకైతే అవైలబుల్ ఉంది. యాంప్లిఫైర్ ఒక 6 వాట్స్, మొత్తం పర్ఫెక్ట్ సౌండ్ వస్తుంది. ఏం ల్యాగ్ ఉండదు, మనకు నీట్గా ఉంటుంది సౌండ్ కూడా. అండ్ ఆల్సో దీంట్లో టెక్నికల్ ఫీచర్స్ వచ్చేసి మనకు మెయిన్ గా మోషన్ ఎఫెక్ట్ అండ్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్ మార్క్ చేసుకోండి, ఇది లైవ్ నాబ్స్ అనేది ఇచ్చిండ్రు. మనం లైవ్ గా మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడు మనకు లైవ్ నాబ్స్. అండ్ ఆల్సో దీంట్లో 7 నాబ్స్ 7 స్టైల్స్ అయితే మనకు ఇంక్లూడ్ అయి ఉన్నాయి లైవ్ నాబ్స్ లో. పర్ఫెక్ట్ గా మనం పిచ్చు AB అనే నాబ్స్ ఉంటాయి. పిచ్చు, బేస్ ఏదైనా సరే మనం అయితే దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్ హ్యాండ్ తోటి. అండ్ మనకు వచ్చేసి స్ప్లిట్ అంటే కీబోర్డ్ ని హాఫ్ పార్ట్ 61 కీస్ కీబోర్డ్ కాబట్టి హాఫ్ పార్ట్ డివైడ్ చేసుకొని మొత్తం మనము సగం టోన్ డిఫరెంట్ గా పెట్టుకొని కూడా మనం వాడుకోవచ్చు. డ్యూయల్ కూడా ఉంది. సంథింగ్ ప్లేయింగ్ పియానో, వీ కెన్ యాడ్ సంథింగ్ స్ట్రింగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అట్లా మనం అది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు డ్యూయల్ సౌండ్ లాగా. మనకు చాలా DSP కూడా ఉంది. మనకు DSP 1 DSP 2 కూడా ఉన్నాయి. ఇవన్నీ మనకు ఇచ్చారు. మొత్తం
మినిమం మనం 80 లేదా 30 మెమొరీని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు టోన్స్ తో పాటు. యమహా కీబోర్డ్కి వెళ్తే వెబ్సైట్ లో మనము అక్కడ నుంచి సమ్ రిథమ్స్ శాంపుల్స్ బై చేసుకోవచ్చు. అక్కడ నుంచి మనం వెరిఫికేషన్ అప్రూవ్ చేసుకొని అన్ని మనకైతే ఇట్లా అన్ని ఉన్నాయి, ఫంక్షన్స్ తో కూడా ఉన్నాయి, లూప్స్ అండ్ ఆల్సో రివర్బ్, చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంపార్టెంట్ గా వచ్చేసి గ్రో క్రియేటర్ అనేది కూడా ఇచ్చిండ్రు. మనం సంథింగ్ మ్యూజిక్ క్రియేట్ చేసేటప్పుడు గ్రో లాగా సమ్ ఇంకా అడిషనల్ గా వీడియో చేయడానికి, అడిషనల్ గా మ్యూజిక్ క్రియేట్ చేయడానికి మనకు యూజ్ అవుతాయి. అండ్ ఆల్సో సాంగ్ ఆడియో, లైవ్ నాబ్స్ అసైన్ కూడా ఇచ్చిండ్రు. మనకు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. నేను ఇది వాడబట్టి మినిమం 5 months అవుతుంది. మీకు ఇప్పుడు రివ్యూ చేసి చెప్తున్నాను. దిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా ఉందంటున్నా. ఏం ప్రాబ్లం లేదు, నాకు ఇన్ని రోజులు ఎటువంటి ప్రాబ్లం కనిపించలేదు. మనం కార్డ్స్ ప్లే చేస్తూ కూడా ఈ కీబోర్డ్ లో బ్యాక్గ్రౌండ్ వర్చువల్ మ్యూజిక్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. ఈ కీబోర్డ్ లో మస్తు ఫీచర్స్ అనేవి ఉన్నాయి. మనము ఇంకా చాలా ఉన్నాయి తెలుసుకునేటివి. దీనికి మనకు వెనకాల బుక్స్ ప్లేస్ చేసుకోవడానికి కానీ, ఏమైనా ఎగ్జామ్స్ రాసేటప్పుడు యూజెస్ కానీ అవన్నీ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. నేను మీకు అడాప్టర్ కూడా చూపిస్తాను. అది ఏసీ అడాప్టర్ 12 watts అయితే మనకు అవైలబుల్ లో ఉంది. మనము కంపోజింగ్ కి కానీ ఆల్ గుడ్. ఇది మ్యూజిక్ కి లైవ్ సౌండ్ నాబ్ కూడా మనకైతే ఇచ్చిండ్రు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ మెగా బూస్ట్ అనే ఆప్షన్ ఇచ్చిండ్రు ఈ కీబోర్డ్ లో. ఈ మిగతా దానిలో చూసుకుంటే లేదు. ఈ మెగా బూస్ట్ అనేది మనకు మొత్తం 12 watts జనరేట్ చేస్తే నార్మల్ గా స్పీకర్, ఇది వాడితే మనకు 24 watts అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ 24 watts నుంచి మనకి ఇంకా సౌండ్ అనేది ఇంకా చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఈ మెగా బూస్ట్ నుంచి మనకు పెద్ద హాల్లో ఉన్నా కానీ, రూమ్ లో ఉన్నా కానీ వాయిస్ పెంచుకోవాలంటే ఈ మెగా బూస్ట్ ఆప్షన్ అయితే మనం వాడుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కీబోర్డ్. నేను ఇప్పుడు మీకైతే శాంపుల్ గా ఒక సాంగ్ అయితే ప్లే చేసి చూపిస్తాను. ఇప్పుడైతే మనమైతే కీబోర్డ్ అయితే ఆన్ చేసాము. మీకు మెగా బూస్ట్ లో పెట్టుకొని మీకు సౌండ్ అయితే నేను వినిపిస్తాను. ఇట్లా మనకు మ్యూజిక్ అయితే చాలా ఉంటది. టచ్ సెన్సిటివిటీ నేను లైవ్ గా చూపిస్తాను. చాలా లౌడ్ ఉంది. నార్మల్ టచ్ చేస్తే మనకు సౌండ్ అయితే తక్కువ వస్తుంది. ఇట్లయితే మనకైతే ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు అయితే మనం నీ పవర్తో విరుదులు అనే సాంగ్ నేను ప్లే చేస్తాను, మీరు జస్ట్ చూడండి. ఇది మనకు చాలా సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు, కంపోజింగ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉన్న వీడియో సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ కంపోజ్ చేయడానికి ఇది బెస్ట్ కీబోర్డ్ అని నా ప్రిఫరెన్స్. అండ్ ఆల్సో మీకు నెక్స్ట్ ఏ కీబోర్డ్ గురించి రివ్యూ చేయాలో కామెంట్ లో ఇవ్వండి. నేను ఆ కీబోర్డ్ అయితే రివ్యూ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.